హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సంబంధించి ముఖ్యమైనటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అనేవి షార్ట్ కట్స్ నేర్చుకోబోతూ ఉన్నాం. వీటికి 10 నుంచి 20 సెకండ్ల కాల వ్యవధిలో మనం ఆన్సర్ చేసేటువంటి ట్రిక్స్ మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఈ విధంగా ప్రశ్న ఇచ్చి వాల్యూ ఎంత అని చెప్పి అడిగినప్పుడు ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా ఈ కోఎఫిషియంట్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కోఎఫిషియంట్ 3, ఇక్కడ కోఎఫిషియంట్ 6, ఇక్కడ వచ్చేసి కోఎఫిషియంట్ 4. సో 3 + 6 + 4 ఎంతమ్మా? 13. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ x tends to 0 1 - cos cube 2x by sin 5x into cos 7x అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు లిమిట్ x tends to 0 1 - cos పవర్ n kxకి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే n × kx హోల్ స్క్వేర్ అనమాట, బై 2. n × kx హోల్ స్క్వేర్ బై 2. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ n అంటే ఎంత ఉందమ్మా? 3 ఉంది. 3 × k ప్లేస్లో 2 ఉంది. 2x హోల్ స్క్వేర్ బై 2 బై చూడండి, ఇక్కడ sin 5x × cos 7x ఉంది కాబట్టి దీన్ని 5x × 7xగా రాసుకుంటాం. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 3 × 4x² బై ఈ 2 కిందకు వచ్చేస్తుంది. 2 × 5x × 7x, x × x x², x² క్యాన్సిల్, 2 1s 2 2s. సో 3 2 6 బై 5 7s 35. 6 బై 35 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇలా ఇచ్చారమ్మా లిమిట్స్లో. లిమిట్ x tends to 0 4 × sin 2022x - sin 2020x by x × cos 2022x plus 2 × cos 2021x plus cos 2020x అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా దీని ఆన్సర్ చేయొచ్చు. 4 ఇక్కడ sin 2022 - 2020x, ఒక వేరియేషన్ ఎంత ఉంది? 2x ఉంది. బై ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే లిమిట్ x tends to 0 cos x = 1. కాబట్టి ఇక్కడ x × cos x 1 plus 2 × 1 2 plus 1 × 1 1 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు x క్యాన్సిల్ అయిపోతుంది. 4 2s ఎంతమ్మా? 8 బై 4, 4 1s 4 2s. కాబట్టి 2 వస్తుంది. 2 అనేది ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ లిమిట్ x tends to 0 sin cube √x into e power 1 plus 3x by tan inverse √x whole square into e power 5 into cube √x minus 1. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని సింపుల్గా చేసే విధంగా చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యూబ్ √xని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఇంటూ ఈ పవర్ 1 plus 3xలో ఈ 3xని రాసేసుకోండి. బై tan ఇన్వర్స్ √x హోల్ స్క్వేర్, ఈ √xకి హోల్ స్క్వేర్ రాసుకోండి. √x హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 5 ఉంది కదా, 5 × క్యూబ్ √x రాసుకోండి. సో ఈ క్యూబ్ √x క్యాన్సిల్ అయిపోయింది. సో 3/5 × x బై √x హోల్ స్క్వేర్ ఏమైంది? x క్యాన్సిల్ కాబట్టి 3/5 వస్తుంది. 3/5 అనేది ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లిమిట్ x tends to 0 sin x sin π/3 - x sin π/3 plus x by x = అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అది sin θ ఇంటూ sin ఆల్ఫా మైనస్ θ ఇంటూ sin ఆల్ఫా ప్లస్ θ. దీనికి ఫార్ములా ఏంటంటే 1/4 sin 3θ అంట. ఓకే, 1/4 sin 3θ అనమాట. సో ఇక్కడ ఆల్ఫా అనేది ఏమవుతుందంటే 60 120 240 300 ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనల్ని ఈ మొత్తం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలా ఫైండ్ అవుట్ చేస్తే లిమిట్ x tends to 0, దీనికి ఫార్ములా చెప్పుకున్నాం కదా, 1/4 sin 3θ. 3θ అంటే 3 × θ ప్లస్ x ఉంది. బై డినామినేటర్లో ఏముంది? x ఉంది. సో లిమిట్స్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుందంటే 1/4 × 3 × 1/1 అవుతుంది. సో ఇదేమవుతుందంటే 3/4 వస్తుంది. 3/4 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ లిమిట్ x టెన్స్ టు 0 sin x minus tan x whole square plus 1 minus cos 2x whole power 4 plus x power 5 by 7 into tan power 7x plus sin 6x sin power 6x plus 2 sin power 5x అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ x ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి x మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఇది 0 అయిపోతుంది కాబట్టి ఈ టర్మ్ తీసేద్దాం. అలాగే 1 మైనస్ కాస్ 2x అంటే దాని ఫార్ములా ఏంటంటే 1 మైనస్ కాస్ ఎక్స్కి ఫార్ములా 1 మైనస్ కాస్ ఎక్స్కి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ బై 2 అనమాట. ఇక్కడ 1 మైనస్ కాస్ 2x కాబట్టి ఉంది 2x హోల్ స్క్వేర్ బై 2 అవుతుంది. అలాగే ఇక్కడ పవర్ ఎంత ఉందమ్మా 4 ఉంది కదా కాబట్టి బై హోల్ పవర్ 4 రాసుకుందాం. ప్లస్ అలాగే ఇక్కడ ఏముంది x పవర్ 5 ఉంది బై ఇక్కడ 7 tan పవర్ 7x కాబట్టి 7x పవర్ 7 రాయండి. ప్లస్ sin పవర్ 6x కాబట్టి ఇక్కడ x పవర్ 6 రాయండి. ఇక్కడ 2 ఇంటూ sin పవర్ 5x కాబట్టి x పవర్ 5 రాయండి. సో ఇక్కడ చూడండి మీరు గమనిస్తే 2x స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ అవుతుంది. 4 పవర్ 4 బై అంటే ఇక్కడ 4 బై 2 అంటే 2 కదా కాబట్టి 2 పవర్ 4 ఇదేమైంది x పవర్ 8 అవుతుంది ప్లస్ x పవర్ 5 బై 7 ఇంటూ x పవర్ 7 ప్లస్ x పవర్ 6 ప్లస్ 2x పవర్ 5. సో ఇక్కడ x పవర్ 5ని మనం కామన్ చేస్తే 2 పవర్ 4 x క్యూబ్ ప్లస్ 1 బై ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 0 అమ్మా ఇక్కడ కూడా లిమిట్ x టెన్స్ టు 0. సో 7x పవర్ 2 ప్లస్ x పవర్ 1 ప్లస్ 2 ఉంటుంది. సో ఇక్కడ కూడా x పవర్ 5 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు x బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 వస్తుంది. సో 1/2 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ లిమిట్ x టెన్స్ టు 0 tan క్యూబ్ x ప్లస్ tan క్యూబ్ 2x ప్లస్ tan క్యూబ్ 3x బై tan క్యూబ్ 4x ప్లస్ tan క్యూబ్ 5x plus tan cube 6x equal to p by q, then the least value of p plus q is equal to అని ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా మనం రాయొచ్చు. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంతమ్మా 1, ఇక్కడ హోల్ పవర్ 3 ఉంది కాబట్టి 1 క్యూబ్ ప్లస్ ఇక్కడ 2 కాబట్టి 2 క్యూబ్ ప్లస్ 3 కాబట్టి 3 క్యూబ్ బై ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ఈక్వల్ టు p by q. సో 1 క్యూబ్ వాల్యూ 1, 2 క్యూబ్ వాల్యూ 8, 3 క్యూబ్ వాల్యూ 27 బై 4 క్యూబ్ అంటే 64 ప్లస్ 125 ప్లస్ 216 ఈక్వల్ టు p by q. సో ఇవన్నీ న్యూమరేటర్లో యాడ్ చేస్తే 36 వస్తుంది, డినామినేటర్లో యాడ్ చేస్తే 405 ఈక్వల్ టు p by q. 9 4s అలాగే 9 5s. సో p by q అంత ఉంది కాబట్టి ఇక్కడ p ప్లస్ q ఏమవ్వచ్చు అంటే 4 ప్లస్ 45, 4 ప్లస్ 45 ఎంతమ్మా 49. 49 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి లిమిట్ x టెన్స్ టు 0 sin 5x మైనస్ sin 2x ప్లస్ sin పవర్ ఇన్వర్స్ 4x మైనస్ x బై tan 2x ప్లస్ tan 3x మైనస్ sin 4x అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ కూడా కోఎఫిషియంట్స్ రాద్దాం. 5 ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది, మైనస్ 2 ప్లస్ 4 మైనస్ 1 బై 2 ప్లస్ 3 మైనస్ 4. చూడండి ఇక్కడ 5 ప్లస్ 4 9, 9 మైనస్ 3 6 అవుతుంది. 2 ప్లస్ 3 5, 5 మైనస్ 4 1, 6 బై 1 అంటే 6. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మాడ్యులస్ ఆఫ్ 1990, 1991 ఇలా ఒక సిరీస్లో ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ నెంబర్కి 1 వేరియేషన్ ఉంది, ఈ నెంబర్కి 1 వేరియేషన్ ఉంది. ఇక్కడ ఒక నిర్ధారకంలో ఇచ్చినటువంటి నంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్ కానీ, హార్మోనిక్ ప్రోగ్రెషన్లో కానీ ఉంటే ఆ నిర్ధారకం విలువ 0 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ దెన్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 1 x ప్లస్ 2 x ప్లస్ 3 x ప్లస్ 2 x ప్లస్ 3 x ప్లస్ 4 x ప్లస్ ఏ x ప్లస్ బి x ప్లస్ సి ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఏ కామా బి కామా సి వాల్యూస్ అనేవి ఏపీలో ఉన్నాయి అన్నాం. ఇప్పుడు x బదులు 0 తీసుకుంటే 1 2 3 వస్తుంది, 2 3 4 వస్తుంది, ఇక్కడ ఏబిసి వస్తుంది. ఇక్కడ ఏబిసి యొక్క అన్ని విలువలకు ఇన్ఫైనైట్ వాల్యూస్ ఏ వాల్యూ తీసుకున్నా కూడా ఆ డెట్ అనేది 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ఏబిసి అన్నీ కూడా ఏపీలో ఉన్నాయి.
అలాగే ఇచ్చిన 1 2 3 2 3 4 ఇవి కూడా ఏపీలో ఉన్నాయి కాబట్టి ఆ నిర్ధారకం అనే 0 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ బిట్టే చాలా టైం పడుతుంది చదవడానికి. ఇలా ఇచ్చారు చూడండి, ఇక్కడ A1 A2 A3 అండ్ సో ఆన్ A10 ఇక్కడ జీపీలో ఉన్నాయి అని చెప్పి అన్నాడు. ఇందానే మనం డిస్కస్ చేసాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కానీ హార్మోనిక్ ప్రోగ్రెషన్లో కానీ ఉంటే దాని యొక్క నిర్ధారకం 0 అవుతున్నాను. ఆల్రెడీ నిర్ధారకం 0 అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అయితే ఏ విలువలకి నిర్ధారకం 0 అవుతుంది, ఎన్ని విలువలకి అని చెప్పి కనుక్కోమన్నాడు. ఇక్కడ ఆప్షన్ ఏ చూస్తే 4, ఆప్షన్ బి ఇన్ఫైనైట్లీ మెనీ, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 6. ఇక్కడ A1 A2 A3 అండ్ సో ఆన్ అంటే A1 నుంచి A10 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎనీ ఇన్ఫైనైట్ వాల్యూ ఆరు కే ఇన్ఫైనైట్ వాల్యూస్కి నిర్ధారకం 0 వస్తుంది కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డెల్టా ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ r - 1 r - 1 హోల్ స్క్వేర్ r - 1 హోల్ క్యూబ్ n 2n స్క్వేర్ 3n స్క్వేర్ 5 4n - 2 3n - స్క్వేర్ -3n అని ఇచ్చి దెన్ సిగ్మా r - 1 to n డెల్టా ఆర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఇచ్చిన దాంట్లో సిగ్మా అని చెప్పి ఉంది. ఈ సిగ్మా కానీ పై కానీ ఇటువంటి సిరీస్ వచ్చినప్పుడు, సిగ్మా కానీ పై కానీ అలాంటి సిరీస్ వచ్చినప్పుడు సీక్వెన్స్లో ఉన్నాయని చెప్పి, జనరల్ సిరీస్ అనేవి సీక్వెన్స్లో ఉంటాయని అర్థం అనమాట. అంటే ఒక ఆర్డర్లో వస్తాయని. కాబట్టి ఏపీ జీపీ ఆర్ హెచ్పిలో ఉంటాయి. ఆల్రెడీ మనకు తెలుసు ఏపీ జీపీ హెచ్పిలో ఉన్నప్పుడు దాని నిర్ధారకం అనేది 0 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 + 2 + 4 + అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్, బి వాల్యూ కూడా అప్ టు n టర్మ్స్, సి వాల్యూ కూడా అప్ టు n టర్మ్స్ ఇచ్చి డెల్టా ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే ఏబిసి వాల్యూస్ అన్నీ కూడా సిరీస్లో ఉన్నాయి. ఏ వాల్యూ సిరీస్లో ఉంది, బి వాల్యూ సిరీస్లో ఉంది, సి వాల్యూ కూడా సిరీస్లో ఉంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు డెట్ వాల్యూ అనేది ఆల్వేస్ 0 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the locus of the point it's represented by x equal t cube plus t plus 1 y equal t square minus t plus 1 ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చి దాని యొక్క సమీకరణ లోకస్ పాయింట్ అనేది కనుక్కోమని చెప్పి ఇచ్చారు. ఇక్కడ నేను t ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. అప్పుడు x వాల్యూ ఏమవుతుందంటే 0³ + 0 + 1 అంటే 1 వస్తుంది. y వాల్యూ వచ్చేసి 0² - 0 + 1, y వాల్యూ కూడా 1 వస్తుంది. ఇప్పుడు x వాల్యూ 1, y వాల్యూ 1. సో ఇక్కడ x బదులు 1, y బదులు 1 తీసుకుంటే 1 - 2 + 1, 2 - 2 ఇంతవరకు 0 అయిపోతుంది. -2 - 2 + 4 ఇది కూడా 0 అయిపోతుంది. అలాగే ఇక్కడ చూద్దాం, 1 - 2 + 1 ఇది 0 అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి 2x ప్లస్ ఇక్కడ 2 2 4 మొత్తం 8 వస్తుంది. ఇది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది కాదు. 1 + 2 + 1 + 2 - 2 + 4 ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0. 1 - 2 - 1 + 2 + 2 - 4 ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0. ఇది ఒక్కటి మాత్రమే x వాల్యూ 1, y వాల్యూ 1కి 0 అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇలా ఇచ్చారు ఇంటిగ్రల్లో 1 + 4x 6x² 4x³ x³ x⁴ ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ హయ్యెస్ట్ పవర్ ఏమి ఉందో దానికి 1 యాడ్ చేయబడినటువంటి విలువ అనేది మనకు సమాధానం అవుతుంది. ఇక్కడ x⁴ ఉంది కాబట్టి దానికి 1 యాడ్ చేస్తే x⁵ ఉన్నటువంటిది సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ ఏలో చూస్తే టాప్ వాల్యూ x³ ఉంది కాబట్టి ఇది కాదు. ఆప్షన్ సిలో టాప్ వాల్యూ x³ ఉంది కాబట్టి ఇది కాదు. ఆప్షన్ డిలో టాప్ వాల్యూ x⁴ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. బట్ ఆప్షన్ బి చూడండి x⁵ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి r1 - r ఇంటూ r2 - r ఇంటూ r3 - r ఈక్వల్ టు అని ఇచ్చారు. ఇక్కడ జనరల్గా ఈ వాల్యూ అనేది మీటర్లో ఉంటుంది, ఈ వాల్యూ మీటర్లో ఉంటుంది, ఈ వాల్యూ మీటర్లో, మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ ఏమొస్తుంది, క్యూబిక్ మీటర్ అవుతుంది. సో ఇక్కడ 4r ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ మీటర్ క్యూబ్ అవుతుంది. ఇది మీటర్ అవుతుంది, ఇది 1/మీటర్ అవుతుంది. ఇప్పుడు మనం గమనించండి, మీటర్ క్యూబ్కి రిలేటెడ్గా ఉంది ఆప్షన్ బి కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Next one, if α1, α2 are roots of x² + ax + 1 equal to 0 and α3, α4 are the roots of x² + bx + 1 equal to 0, then α1 + α3 into α2 + α3 into α1 + α4 into α2 + α4 equal to. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే ఏ వాల్యూ 2 తీసుకుందాం. ఏ వాల్యూ 2 తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x² +
2x plus 1 equal to 0. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే x plus 1 whole square equal to 0గా రాయొచ్చు. అంటే x equal to -1, -1 వస్తాయి. అంటే ఆల్ఫా 1 -1, ఆల్ఫా 2 కూడా -1 అవుతాయి. ఈసారి b వాల్యూ -2 తీసుకుందాం. అప్పుడు x² - 2x + 1 = 0. అంటే ఏమైంది x - 1 whole square = 0. అంటే x = 1, 1 వస్తుంది. అంటే ఆల్ఫా 3 1, ఆల్ఫా 4 కూడా 1. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా 1 + ఆల్ఫా 3. ఆల్ఫా 1 ఏమో -1, ఆల్ఫా 3 1. 1 - 1 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0 వస్తుంది. అలాగే ఆప్షన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ 2, బి వాల్యూ -2. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 కాదు, ఇది కూడా 0 కాదు, ఇది కూడా 0 కాదు. ఇక్కడ చూడండి 2 - 2 whole square అంటే 0 whole square 0 వస్తుంది. సో LHS RHS ఈక్వల్ అని. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇఫ్ x1 and x2 ఆర్ ద రియల్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - kx + c = 0 అని ఇచ్చారు. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ax1 0 అండ్ bx2 0 అని చెప్పి ఇచ్చారు. ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ y కోఆర్డినేట్ 0 అయినప్పుడు మధ్య దూరం ఏమవుతుందంటే AB = √x1 - x2 whole square + 0. అంటే ఇది 0 - 0 whole square కాబట్టి 0 అయిపోతుంది. సో దట్ = |x1 - x2 అని చెప్పి రాయొచ్చు. దీన్ని ఎలా రాస్తామంటే √b² - 4ac/| అని చెప్పి రాస్తాము. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ b వాల్యూ అనేది -k కాబట్టి ఏమవుతుంది -k whole square అంటే k² - 4 ఇంటూ a వాల్యూ 1, c వాల్యూ c /| c అంటే 1 వస్తుంది. అంటే చూడండి √k² - 4c వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ x² + x + 1, 2x + 1, x² - 1 ఆర్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ దెన్ ద లార్జెస్ట్ యాంగిల్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం x వాల్యూ కానీ 2 తీసుకున్నట్లయితే ఇది ఎంత వస్తుంది? 2² + 2 + 1 7 వస్తుంది. ఇది 2 × 2 + 1 5 వస్తుంది. ఇది 2² - 1 అంటే 3 వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మనం cos c అని తీసుకుందాం. cos c అంటే c² + b² - a²/2bc. సో ఇప్పుడు c² అంటే 3² అంటే 9, b² అంటే 5² అంటే 25, -7² అంటే 49 /2 × bc. 2 × bc అంటే 2 × 3 × 5. సో ఇదేమొస్తుందంటే 34 - 49 అంటే -15 -15/30. 15 1s 15 2s -half వచ్చింది. cos a అనేది -half ఎప్పుడు వస్తుందంటే cos 2π/3కి వస్తుంది. సో ఏ వాల్యూ ఎంత అంటే 2π/3. సో 2π/3 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 3x + 4x + 1 whole square × x - 1 = a/x - 1 + b/x + 1 c/x + 1 whole square అని ఇచ్చి ఏ వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ 3x + 4x + 1 whole square × x - 1 = a/x - 1 + b/x + 1 + c/x + 1 whole square ఇచ్చి ఏ వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ ఏముందమ్మా, ఏకి డినామినేటర్లో x - 1 ఉంది. దాన్ని =0 చేయండి. అప్పుడు x ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. x - 1లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. అంటే ఏ వాల్యూ ఏమైంది అంటే 3 × x + 4 అంటే 3 × 1 + 4/x + 1 whole square అంటే 1 + 1 whole square. 3 × 1 ఎంత? 3. 3 + 4/1 + 1 whole square అంటే 4 అంటే 2² అనమాట. సో 7/4 ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.